ఆవకాయ చెట్టు. ఈ కథను రచించిన వారు కేసిరాజు ఫణిప్రసాద్ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2005 డిసెంబర్లో ప్రచురితమైంది. మిట్ట మధ్యాహ్నం, అందులోనూ వేసవికాలం. బస్సులో ప్రయాణం. అతి సాధారణమైన బస్సు. ఇక ప్రయాణం ఎలా ఉందో చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఇటువంటి ప్రయాణానికి కారణం మా ఆయన. ఏమైనా అనుకున్నారంటే అది అమలు చేస్తేనే గాని వదిలిపెట్టని తత్వం. చూడు సూర్యమోహన్, ఒక ఆదివారం నాడు నువ్వు మీ ఆవిడని తీసుకుని ఎలాగైనా ఆ ఊరు వెళ్ళి తీరాల్సిందే. నిర్లక్ష్యంగా ఊరుకుంటే మళ్లీ వేసవి వరకు ఆగాలి అంటూ మా వారికి ఆఫీసులో వాళ్ళు మరీ చెప్పారు. విశాఖపట్నానికి చాలా దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఈ ఆదివారం పొద్దున్నే మనం బస్సులో వెడుతున్నాం అని నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే చెప్పారు. ప్రయాణానికి నేను ఇష్టపడలేదు. చూడు జయంతి, ఆ ఊరికి నువ్వు నేను మొట్టమొదట కలిసి వెళ్ళాలి. ఎందుకంటే మళ్లీ అవసరం వచ్చినప్పుడు నువ్వో నేనో ఒక్కరే వెళ్ళి రావచ్చు అని మా వారు చెప్పారు. తప్పేది లేదు. తప్పించుకోవడానికి ఏమాత్రం వీలులేని స్థితి. ఎందుకంటే మా వారు తీసుకునే నిర్ణయం బాగా ఆలోచించి మరీ తీసుకుంటారు. 1-2 సార్లు చెప్పి చూస్తారు. అప్పటికీ కాదంటే ఇక మాట్లాడరు. అలాగని వాదించడం, ఒప్పించడం లాంటివి జరగవు. మౌనంగా ఉంటారు. ఆ మౌనం ఎన్నాళ్ళని తెలియదు. తెలుసుకునేందుకు అవకాశం ఇవ్వరు. కాపరం చేస్తున్నప్పుడు కష్టసుఖాలు తప్పవుగా. ఇది నా మనస్తత్వం. అందుకే మా అబ్బాయి చిన్నిని కూడా తీసుకుని ప్రయాణం. విసుగ్గా 1-2 సార్లు రిస్టువాచి చూసుకున్నాను. మనం వెళ్లే ఊరు ఇంకా ఎంత దూరం ఉంటుంది? పక్కనే కూర్చున్న శ్రీవారిని అడిగాను. నా మాటకు వెంటనే జవాబు చెప్పలేదు. ఇద్దరం కూడా వెళ్లేది మొదటిసారి. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని చదువుతున్న పుస్తకం పేజీ తిప్పారు. ఒక్కసారి బస్సులో ఉన్నవాళ్ని పరిశీలనగా చూశాను. కొందరు పక్కవాళ్లతో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొంతమంది సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరో 2-3 సిగరెట్ కాల్చుకుంటున్నారు. ఊరు పేరు చెప్పి ఎప్పుడు చేరుతామో ఎవరినైనా అడగాలనుకున్నాను. మరుక్షణమే ఆ ఆలోచన అణిచివేసుకున్నాను. ప్రయాణాల్లో మా వారు ఎవరితోనూ మాట్లాడరు. అలా మాట్లాడడం వల్ల అనుకోకుండా వాదనలొచ్చే ప్రమాదముందని మా వారి ఉద్దేశం. ఆలోచిస్తే అది కూడా నిజమే. అందుకే నేను అలాగే ఉండడం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకు ఊరి పేరు కూడా జ్ఞాపకం లేదు. మా ఆయన్ని అడిగి కూడా ప్రయోజనం లేదు. కాని ఒక్క ప్రశ్నకి మాత్రం ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు. అప్రయత్నంగా మా వారిని చూశాను. అన్ని విషయాలు ఆ ఊరెళ్ళాక నీకే అర్థమవుతాయి. ఇంటి దగ్గర వారు చెప్పిన మాటలు మాట్లాడొద్దంటోంది మనసు. నన్ను మాట్లాడొద్దన్న మనసు తను ఊరికే కూర్చుందా ఆలోచిస్తోంది. మనసుకి నిలకడ లేదంటే ఇదే మరి. ఈ ప్రయాణం ఎక్కడికనే ఆలోచన పదే నాలో కలుగుతోంది. పక్కనే కూర్చున్న మా వారిని ఓరకంటితో చూశాను. ఎంతో నిలకడగా కూర్చున్నారు. ప్రయాణం గురించి ధ్యాసే లేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఈసారి ఆయన్ని పరిశీలనగా చూశాను. అంతే, చటుక్కున నాలో మరో అనుమానం. సాధారణంగా మా వారికి ఉన్న ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి మనసొప్పదు. అటు వాళ్ల వైపు, ఇటు మా వైపు బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినా వెళ్లరు. శుభాకాంక్షలు పంపిస్తారు. శుభకార్యాలకైతే ఏదో నెపం మీద తప్పించుకుంటారు. తప్పనిసరైతే మా చిన్నిగాడిని పంపిస్తారు. మా ద్వారా పంపించిన కానుకలు చూసి మా వారి ఘనతను పొగుడుతూ ఆయన రాలేదన్న విషయం ఎంతటి వాళ్లైనా మర్చిపోతారు. ఇది స్వామివారి స్వభావం, వారి విశిష్టమైన వ్యక్తిత్వం. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎక్కింది మామూలు ప్రైవేటు బస్సు. వెళ్లేది దూర ప్రయాణం. పొద్దున 10 గంటలకి బస్సు ఎక్కాం. ఎగుడు దిగుడు రోడ్డు మీద బస్సు వెడుతోంది. బస్సు కుదుపులకు నాకైతే చిరాగ్గా ఉంది. కాని ఆయన మాత్రం ఎంతో ఓపిగ్గా ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు. చుట్టుపక్కల పరిసరాల్ని మర్చిపోయి మరీ కూర్చున్నారు. ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క కారణం కోసం ఆరాటం. ఏదో చిన్న ఊరు. బస్సు ఆగింది. చదువుతున్న పుస్తకం మూసేసి నా వైపు చూశారు. ఆ మాత్రం కదలిక నన్నెంతో ఉత్సాహపరిచింది. రిస్టువాచి చూసుకున్నారు. నేను కాఫీ తాగుతాను. నువ్వేం తీసుకుంటావు? ఏమైనా తింటావా? బస్సులోంచి దిగుతూ అడిగారు. నాన్నా, నేను కూల్ డ్రింక్ తాగుతాను. లేవబోతున్న వాడిని ఆపి
తనే తీసుకొస్తానన్నారు. ప్రయాణాల్లో బయట తిండి తిన్నాం. ఇంటి నుంచి తెచ్చుకున్న జంతికల పొట్లం పైకి తీశాను. నేను మావాడు జంతికలు తిని మంచినీళ్లు తాగాం. బస్సు కదిలే సమయానికి ఆయనొచ్చి కూర్చున్నారు. బస్సు బయలుదేరింది. 4 గంటలు దాటింది. సాయంత్రపు నీరెండలో చుట్టుపక్కల చెట్లు, చేలు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. జయంతి, మా వారి పిలుపు విని ఆయన వైపు జరిగి కూర్చున్నాను. ఏంటండి అడిగాను. ఒక్క క్షణం నా వైపు చూశారు. మళ్ళీ ఏం లేదులే అని మాట్లాడకుండా ఉండిపోయారు. నిట్టూర్పు వదిలి ఊరుకున్నాను. ఈయన వరస చూస్తుంటే ఎంతో ముఖ్యమైన పనుండే ఉంటుంది. ఆ పనేమిటో నాకు చెప్పొచ్చుగా. చెప్పరు. మండుతున్న మనసుని బలవంతంగా చల్లార్చుకున్నాను. వద్దు, ఆవేశం వద్దు, ఓపిగ్గా ఉండు. మనసు ఓదార్పు. రాత్రి 8 గంటలు. ప్రశాంతమైన చోటు. సాయంకాలం చీకటి పడుతుండగా ఆ ఊరు చేరుకున్నాం. చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో ఉంటున్న జనం కూడా తక్కువేమీ కాదు. బస్ దిగిన వెంటనే ఈ రాత్రికి ఎక్కడ ఉండాలో అని ఒకళ్ళిద్దరిని అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. ఉన్న ఒక్క చోటు చెప్పారు. అది ఒక పూటకూళ్ళమ్మ ఇల్లు. ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళుండే వసతులున్న ఇల్లు ఒక్కటే. చూడడానికి పూరిపాకైనా చెట్ల మధ్య ఉంది. పైగా విశాలంగా కూడా ఉంది. మాతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. భోజనాలు చేశాక పడుకోవడానికి ఆరుబయట మడత మంచాలిచ్చారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పేరుకి పల్లెటూరైనా సౌకర్యాలు బావున్నాయి. దాహం తీర్చే స్వచ్ఛమైన నీరు, మంచి రుచికరమైన భోజనం, పడుకోవడానికి మడత మంచాలు, పైగా ఎటు చూసినా వెన్నెల. ఒక్క మాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది. ప్రకృతి కూడా మనిషిని ఆహ్లాదంగా పలకరించేది పల్లెటూళ్ళల్లోనే. మడత మంచం మీద పడుకోవడం అంటే నాకు మా వారికి కూడా ఎంతో ఇష్టం. అందుకు తోడు చెట్ల మధ్యగా ఉండడంతో చెట్ల నుంచి వస్తున్న కమ్మటి వాసన శరీరానికి మరింత హాయినిస్తోంది. ఇలా పరవశిస్తూ అనుకోకుండా మా శ్రీవారిని చూశాను. మడత మంచం మీద వెల్లకిలా పడుకున్నారు. వెన్నెల చల్లదనంతో పాటు వాక్మెన్లో పాత సినిమా పాటలు వింటున్నారు. పాత సినిమా పాటలు రోజూ వింటూనే ఉంటారు. కానీ ఇవాళ వెన్నెల్లో పడుకుని వింటున్నారేమో. పూర్తిగా పాటల్లో లీనమైపోయారు. ఏమండి? మెల్లగా పలకరించాను. నా పిలుపు వినిపించుకునే స్థితిలో లేరు. పాటలు వింటూ తను కూడా పాడుకుంటున్నారు. మళ్లీ పిలవడానికి మనసొప్పలేదు. మంచి అనుభూతిని పాడు చేయకూడదు. కొంచెం సేపటికి పాటలు వినడం పూర్తయినట్టుంది. ఆయనే లేచి వాక్మెన్ ఆపు చేశారు. జయంతి, ఎలా ఉంది చోటు? చాలా బావుంది కదూ? పలకరింపుగా అడిగారు. మా పెళ్ళై హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అడగలేదు. చటుక్కున జ్ఞాపకం వచ్చి నాలో నేనే మెల్లిగా నవ్వుకున్నాను. ఈ ఊరు, ఈ వాతావరణం ఎంతో బాగున్నాయి. ఇటువంటి చోటికి రావడం నాకు మొదటిసారి. మనస్ఫూర్తిగా చెప్పాను. అది సరే, ఇంతకీ మనం ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? అసలు విషయం అడిగాను. అక్కడే ఉంది గమ్మత్తు. ఇక్కడ ఊరగాయలు బాగుంటాయట. కొనుక్కుని తీసుకెళ్లాలని ఎప్పటినుంచో నా ఆశ. ఇవ్వాళ్టికి వీలు పడింది. నవ్వుతూ చెప్పారు మా వారు. అంటే ఊరగాయల కోసమా? అర్థం చేసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోయిన నేను ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. తెల్లవారింది. మా ఆయన నాకంటే ముందే లేచినట్టున్నారు. జయంతి, త్వరగా తయారవ్వు. వేడివేడి ఇడ్లీలు తిందాం. ఎంతో ఉత్సాహంతో కూడిన మేలుకొలుపు. స్నానం చేయడం, టిఫిన్ తిని కాఫీ తాగడం పూర్తయింది. ఈలోగా మా వారు ఊళ్ళో అటూ ఇటూ తిరిగొచ్చారు. పరిసరాలన్నీ చెట్లతో చూడముచ్చటగా ఉన్నాయి. కాని ఎక్కువగా మామిడి చెట్లు పెద్ద పెద్ద కాయలతో కొమ్మలన్నీ నేలమీదే వాలినట్టున్నాయి. ఈ ఊళ్ళో ఊరగాయలు మంచి రుచిగా ఉంటాయి. అనుకోకుండా రాత్రి మా వారు నాతో చెప్పిన మాట మనసులో మెదిలింది. చుట్టూ రకరకాల మామిడి చెట్లు. మా వారి మాట నిజమే. వెంటనే మరో ఆలోచన. ఊరగాయలు కొనుక్కోవడానికి మరీ ఇంత దూరం రావాలా? పైగా ఈ మాట ఇక్కడికొచ్చే వరకు నాతో ఎందుకు చెప్పలేదు? పేపర్ చదువుతున్న మా వారిని అదే విషయం అడిగాను. పేపర్ మడిచి పక్కన పడేశారు. ఈ మాట నీతో ముందే చెబితే నువ్వు ఒప్పుకోవు. నాతో ఇంత దూరం రావడానికి ఇష్టపడవు. అలాగని ఊరుకునే తత్వం కాదు నీది. మీ పుట్టింటి నుంచి మన కోసం ప్రత్యేకంగా తెప్పిస్తావు. లేకపోతే నువ్వే వెళ్ళి తీసుకొస్తావు. ఈ ఏడాదైనా మంచి రుచిగల ఊరగాయ తినొచ్చు కదా. విషయం క్లుప్తంగానే ఉంది. కాని
మాట్లాడిన తీరు మనసును గిల్లుతోంది. సహించలేకపోయాను. మా వాళ్ళు పెట్టిన ఊరగాయ తినమని నేనెప్పుడూ మిమ్మల్ని బలవంతం చెయ్యలేదు. మన ఊళ్ళోనే ఊరగాయలు పెట్టుకోవచ్చుగా. ఒళ్ళు మండిపోతోంది. చూడు అమ్మడు, ఊరగాయలు పెట్టడం కష్టమేమీ కాదు. కానీ మంచి రుచిగా ఉండేటట్టుగా పెట్టుకోవడం తెలుసుకోవాలి. కావలసిన వస్తువులు సమపాళ్లలో కలపడం అంత తేలిక కాదు. అందుకు అలవాటు ఉండాలి. ఎంతో అనుభవం ఉండాలి. పైగా ఊరగాయలు నిలవ ఉంచడంలో ఎంతో జాగ్రత్తలు అవసరం. సంవత్సరం పాటు రుచిగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒకటి తినేసి హడావిడిగా ఆఫీస్కెళ్లే మా వారికి ఏడాదికొకసారి పెట్టుకునే పచ్చళ్ల మీద ఇంత అవగాహన ఉందా? మా వారిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం. మంచి రుచిగల ఊరగాయ పచ్చళ్ళు ఈ ఊళ్ళో దొరుకుతాయని తెలుసుకుని మరీ వచ్చిన పతిదేవుల అభిరుచిని వింటుంటే మాట్లాడడానికి ఏమీ తోచని స్థితి. సరేగాని మన ఇంట్లోకి కావలసినవి, నీకిష్టమైనవి ఊరగాయలు ఎంతెంత కావాలో ఆలోచించి మరీ చెప్పు. పెన్ను కాగితం తీసుకుని తయారయ్యారు. ఎందుకో ఒక్కసారి వారిని పరిశీలనగా చూస్తూ కూర్చున్నాను. పైకి కనబడ్డం లేదుగాని సమయస్ఫూర్తి గల దొరగారు. అలా అనుకుంటూ ఆయనతో బయలుదేరాను. చెట్ల మధ్య ఉన్న దారిలో నడుచుకుంటూ వెడుతున్నాం. మాతో పాటు వస్తున్నవాళ్లు, ఊరగాయ సీసాలతో తిరిగొస్తున్నవాళ్లు, ఇదంతా చూస్తున్న నేను మా వారి వైపు చూశాను. ఈ ఊరు ఊరగాయలకు పెట్టింది పేరు. ఆయన అన్న మాటలకి వాస్తవ రూపం ప్రత్యక్షంగా కనబడుతోంది. తమకి దొరికిన పచ్చళ్లను మెచ్చుకుంటూ వాటిని ఎంతో అపురూపంగా తీసుకెడుతున్న వాళ్ళని చూస్తుంటే అక్కడికి త్వరగా చేరుకోవాలని మరింత వేగంగా నడిచారు. నేను ముందు, వెనక మా వారు. విశాలమైన ఆవరణ. చూడడానికి అదొక పూరిపాక. ఆ పాక చుట్టూ వెదురు దడి కట్టారు. వచ్చిన వాళ్ళు పాక ముందున్న నులక మంచాల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తడిక తలుపు ఊరగా వేసి ఉంది. ఎంతో శుభ్రంగా కడిగిన సీసాలు అడుగున తడి ఆరడానికి తాటాకు చాప మీద బోర్లించున్నాయి. ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాం. ఊరగాయల తయారీ లోపల జరుగుతోంది. కమ్మటి వాసన పరిసరాలను గుమగుమలాడిస్తోంది. ఇక్కడికి రావడానికి ఓపిక ఉండాలే గాని తిరిగి వెళ్లేటప్పుడు ఎంత తొందరగా ఇంటికెళ్ళి ఈ పచ్చడి మెతుకులు తింటామా అని ఒకటే ఆరాటంగా ఉంటుందిరా. అక్కడికొచ్చిన వాళ్ల మాటలు. ఆ మాటలకేంగాని ఇంత రుచిగా చేసే ఆ మా అమ్మగారిని ఎంత గొప్పగా చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపిస్తుంది. అంతేకాదురా అబ్బాయి, అసలు గొప్పతనమంతా మామగారి మనసులోనే ఉంది. ఒక ముసలాయన ఖచ్చితంగా చెప్పిన అభిప్రాయం. ఒక పక్క వీళ్ళు వాళ్ళు అనుకునే మాటలు, మరో పక్క చేతిలో పచ్చళ్లతో ఎంతో తృప్తిగా వెడుతున్నవాళ్లు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. ఒక్కసారి మా శ్రీవారి వైపు చూశాను. మాట్లాడకుండా ఎటో చూస్తూ ఆలోచనలో ఉన్నారు. అంతమంది జనం ఉన్నా తోసుకోవడాలు, తొక్కిసలాటలు వంటివి ఎక్కడా లేవు. ఎవరికి వారే తమ వంతు వచ్చే వరకు ప్రశాంతంగా ఎదురుచూస్తున్నారు. అక్కడి వాళ్ల ప్రశాంతత వల్ల ఆ ఆవరణకే చెప్పలేని నిండుతనాన్ని తెచ్చిపెట్టింది. మా చిన్నగాడు చేతిలో మామిడికాయ తింటూ మా దగ్గరకొచ్చాడు. మామూలప్పుడైతే వద్దనేవాళ్లమే. కాని ఆ క్షణంలో నేను మా వారు కూడా వాడు తింటున్న కాయలోంచి చెరో ముక్క తీసుకుని తింటున్నాం. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయి. మా ఇద్దరిలో ఒకటే అనుభూతి. సూర్యంగారు కాసేపట్లో మిమ్మల్ని పిలుస్తారు, రెడీగా ఉండండి. అక్కడి వాళ్లల్లో ఒకరొచ్చి చెప్పారు. ఎంత టైం అయిందోనన్న ధ్యాస కూడా లేదు. బాబూ, వాళ్ళని రమ్మను అనగానే మా దగ్గరకు ఒక ఆయన వచ్చి చెప్పారు. నేను మా వారు లేచి తడికి తలుపు మెల్లగా జరిపి లోపలికెళ్ళాం. కళ్ళకి చీకట్లు కమ్మాయి. మా ఊపిరి వడదెబ్బలా తగిలింది. ఊహించని క్షణం. మా బతుకు పుస్తకంలో వెనక్కి తిప్పేసిన పేజీలు. అందులోని సన్నివేశాలను మళ్లీ మా కళ్ల ముందుకు తీసుకొచ్చిన క్షణం. అందుకే మా ఊపిరి మాకే వడదెబ్బలా తగిలింది. అతి కష్టం మీద తెప్పరిల్లాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాం. అమ్మ అంటూ ఆయన, అత్తయ్యగారు అంటూ నేను ఒకేసారి పిలిచాం. అలా పిలుస్తున్నప్పుడు పెదవులు వణుకుతున్నాయి. మా గతం మా మనసుని అతలాకుతలం చేసేస్తోంది. అయినా భరించవలసిందే, తప్పదు. అవి నేను కాపరానికొచ్చిన కొత్త రోజులు. సరదాలు, షికార్లు. పొద్దున వెడితే ఇంటికొచ్చేసరికి రాత్రయ్యేది. టైము తెలిసేది కాదు. డబ్బు ఎంత ఖర్చయిపోతోందో పట్టించుకునేవాళ్లం కాదు. సరదాలు, సంతోషాలుండొచ్చు, కానీ ఖర్చుల సంగతి కూడా చూసుకోవాలి.
ఇప్పటినుంచే డబ్బు వెనకేసుకుంటే ముందు ముందు ఎంతో సుఖపడతారు. అత్తగారు హెచ్చరిస్తుండేవారు. మా వారు ఒక్కగానొక్క కొడుకు. విందులు వినోదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వినిపించుకోని మా వారి పెంకితనం. అమ్మా, నేనొక పెద్ద ఆఫీసర్ని. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అంతకు రెట్టింపు సంపాదించుకోగలను. ఎంతో ధీమాగా మా వారంటూ ఉండేవారు. కాలం ఎంతో విలువైనది, పైగా ఎంతో బలమైనది కూడా. బాధ్యతలను నిర్వర్తించమని నిలదీసింది. మా వారి జీతం సరిపోయేది కాదు. మా అత్తగారు తనకొచ్చే పెన్షన్ డబ్బులతో సర్దుబాటు చేసేవారు. ఇక లోటేమిటి? మానుకోలేని అలవాట్లు, జీవన గమనంలో తప్పటడుగులు, అప్పులు, పెద్ద మొత్తంలో అప్పులు. బతుకు బరువైపోతోంది. ఎటూ తోచని పరిస్థితి. ఆఫీస్కెళితే అప్పుల వాళ్ళు పట్టుకుంటారని మాటిమాటికి ఆఫీస్ మానేసేవారు. అది కూడా జీతం నష్టం మీద. ఒక్కగానొక్క కొడుకు మనసు కలతపడడంతో కన్నతల్లి కళ్లల్లో నీళ్లు. మావయ్య గారు తలదాచుకోమనిచ్చిన సొంత ఇంటిని అత్తయ్య గారు అమ్మేశారు. పేగుబంధానికి బందీగా మిగిలిపోయారు. స్థిమితపడిన హృదయాలతో కొంతకాలం బాగానే ఉన్నాం. మనసుకి నిలకడలేనప్పుడు మనిషికి ఇబ్బందులు తప్పవు. మరోసారి డబ్బు కావలసి వచ్చింది మా వారికి. అత్తయ్య గారిని అడగాలి. ఎలా? ప్రస్తుతం మొక్కలు కొని పెంచితే భవిష్యత్తులో వచ్చే ఆదాయం పేపర్లో ప్రకటన చూపించి ఆవిడ పేరు మీద మొక్కలు కొంటానన్నారు. మా అత్తగారు ఒప్పుకున్నారు. మా అత్తగారు పాతకాలం మనిషి. పెద్దగా చదువుకోలేదు. మొక్కలు కొన్నారు కదా, ఏవిరా అబ్బాయి? ఆఫీస్ నుంచి రాగానే వారిని అడుగుతుండేవారు. ఏదో ఒకటి చెప్పేవారు. నీ మొక్కల గురించే తప్ప నాకు వేరే పనేమీ లేదనుకున్నావా? విసుక్కోవడం, చిరాకు పడ్డం తర్వాత పరిస్థితి. అంతే. మళ్ళీ ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావించలేదు అత్తయ్యగారు. కొన్ని రోజుల తర్వాత మా వారికి అత్తయ్య గారికి మధ్య మాటలు తగ్గిపోయాయి. ఇద్దరి మధ్య మౌనం. మౌనం మామూలుది కాదని నాలో భయం. గాయపడిన హృదయం తాలూకు మౌనం. అందుకే నేను భయపడుతున్నది. అనుక్షణం నాలో ఒక ప్రశ్న. ఆవిడ మౌనంలో పెను తుఫాన్ చెలరేగుతోందా? అగ్నిగుండం ప్రజ్వరిల్లుతోందా? మనసుకు కలిగిన ఎటువంటి గాయమైనా మాన్పించే శక్తి కాలానికి ఉంది. కాని ఒక తల్లి మనసు గాయాన్ని మరిపించే శక్తి మాత్రం కాలానికి లేదు. నాలో ఒక జ్ఞాపకం. తలచుకున్నప్పుడల్లా హృదయం చేదుగా అవుతుంది. పొద్దునే లేచి తమ పనులన్నీ త్వరగా పూర్తి చేసుకున్నారు. అత్తయ్యగారు అనే పిలుపు నోట్లోనే ఉండిపోయింది. నాలోని భయం నా నోరు మూసేసింది. మా వారు భోజనం చేసి ఆఫీస్కెళ్ళిపోయారు. నా భోజనం కూడా పూర్తయింది. రూంలో కూర్చుని పుస్తకం చదువుకున్నాను. అమ్మాయి, ఒక ముఖ్యమైన పని మీద వెడుతున్నాను. అత్తయ్యగారి మాటలకి సరేనని లోపల నుంచే జవాబిచ్చాను. తెలియకుండానే నిద్ర పట్టేసింది. హఠాత్తుగా మెలకు వచ్చి లేచాను. అత్తయ్యగారు వచ్చేసుంటారనుకుంటూ వీధి గదిలోకొచ్చాను. తలుపులు దగ్గరగా వేసున్నాయి. వెంటనే వంటింట్లోకొచ్చి చూశాను. మడి కట్టుకుని వంట చేసుకుని భోజనం చేస్తారావిడ. కాని ఆ వేళ భోజనం చేసినట్టుగా లేదు. వెంటనే చివుక్కున మనసు కంట తడపెట్టించింది. మరుక్షణం నాలో కంగారు. ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను. అనవసరంగా భయపడకు. పనిమీద వెళ్ళిందంటున్నావుగా, ఆవిడే వస్తుంది. మా వారు చెప్పినా నాకు నమ్మకం కలగడం లేదు. సాయంత్రమయింది. చీకటి పడ్డాక వచ్చిన మా వారిని, పెద్దావిడ ఎటు వెళ్లారో ఎవరినైనా కనుక్కోండి. నాలో ఒకటే ఆరాటం. 1 గంట సేపటికి తిరిగొచ్చారు. మా అమ్మ వచ్చిందా అని నన్నడిగారు. ఆయన కంఠంలో బేలతనం. నీళ్లు నిండిన కళ్లతో ఆయన్ని చూడలేక తలంచుకున్నాను. ఆవిడ రాలేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అత్తయ్యగారు రాలేదు. పెద్దవాళ్లున్న ఇల్లు నిండుతనంతో కళకళ్లాడుతుంటుంది. అమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకానికొచ్చాయి. నిజం నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. జీవితంలో వెలితి, పైగా చెప్పుకోవడానికెవరూ లేరు. ఒంటరితనంతో జీవితం వెలవెలబోతోంది. క్రమేపీ నన్ను నేనే ఓదార్చుకోవడానికి అలవాటు పడ్డాను. అదంతా సరే, జరిగిన పొరపాటులో నీక్కూడా భాగం ఉందనిపించడం లేదా? నువ్వు అర్ధాంగివి మాత్రమే కాదు, ఇంటి కోడలిగా నీ బాధ్యత ఏమిటో తెలుసుకున్నావా? నాలోని స్త్రీ హృదయం ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. కొడుకు జీవితంలో వసంతాన్ని పూర్తిగా నింపేసి శూన్యంతో మిగిలిపోయిన తల్లి కోకిల ఏ ఎడారిలో ఒంటరిగా విలవిల్లాడుతోందో తలుచుకుంటుంటే కన్నీళ్లు. మనసులో వరద గోదారి సుడులు. చుట్టుపక్కలను మరిచిపోయి మరీ గతంలోకి వెళ్ళిపోయాను. హఠాత్తుగా ఎవరో కుదిపినట్టయి ప్రస్తుతానికొచ్చాను. మా వారు చేతితో భుజం మీద మెల్లిగా తడుతున్నారు.
మా వారి వైపు చూశాను. ఆయన కళ్ళల్లో నీళ్లు, కన్నీళ్లు నిండిన కళ్ళతోనే నన్ను అన్నయిస్తున్నారు. అంతేకాదు, మరో భావం కూడా స్ఫురిస్తోంది. అమ్మను మనం తీసుకెళ్ళిపోదాం. అత్తయ్యగారు మన ఇంటికి వచ్చేయాలి. ఒకే కోరికతో హృదయాలు ఆరాటపడుతున్నాయి. మా వారిచ్చిన ఊరగాయల లిస్టు చదువుతూ మరీ సీసాల్లో పెట్టిస్తున్న అత్తయ్యగారిని చూడగానే హఠాత్తుగా మాకు ఆశ్చర్యం, సూది మొనలాంటి ఆలోచన. అత్తయ్యగారికి చదువచ్చు అంటే మా వారు డబ్బు తీసుకున్నప్పుడు ఆవిడకు చదువు రాదనుకున్న మేము వశం తప్పిపోతున్న పరిస్థితి. తల వంచుకుని నిలబడ్డాం. మీరు అడిగినవన్నీ సర్దడమైంది. ఇంకా ఏమైనా కావాలా? మెల్లిగా తలెత్తి ఆవిడ వైపు చూశాం. చూపుల్లోనూ మాటలోనూ ఎటువంటి భావం లేదు. అమ్మా, నువ్వు మాతో వచ్చి దుఃఖ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారాయన. అత్తయ్యగారు, ఇన్నాళ్ళు మీరు లేకపోయినా మా ధ్యాసంతా మీ మీదే. ప్రార్థనాభావంతో అడిగాను. నా ఆలోచన కూడా అదే, మీరొచ్చి నన్ను చూడాలని. అత్తయ్యగారు మాటలు వినగానే మాలో చెప్పలేని సంతోషం. అప్పట్లో నాకేమీ తెలిసేది కాదు. చెట్టంత కొడుకు నీడలో ఉన్న నాకు లోటేమిటని. కాని నిలకడలేని మనసిచ్చే నీడ స్థిరమైంది కాదని అర్థమైంది. చెట్లు కొనుక్కుంటే ఎంతో ఉపయోగమని చెప్పాక పరిస్థితిని అర్థం చేసుకున్నాను. నా కొడుకు కొన్నానన్న చెట్లు ఎప్పుడు వస్తాయో తెలియక బాధపడుతుండేదాన్ని. ఆవిడ చెబుతున్న గతం ఒక అస్త్రంలా మా గుండెల్ని పిండి చేస్తోంది. చెట్టును వెతుక్కుంటూ నేనే బయలుదేరాను. మా ఊరి పోస్టు మాస్టారు నాకు వచ్చే పెన్షన్ డబ్బులతో ఒక్కొక్క చెట్టు కొనిపించారు. ఈ చుట్టుపక్కలనున్న చెట్లన్నీ నేను పెంచుకున్నవే. ఆ మాటల్లో అనుభవం నేర్పిన వేదం. చెట్టు తన్ని పెంచి పోషించిన మనిషిని మర్చిపోదు. తనకంటూ బతుకునిచ్చిన వాళ్ళకి బ్రతుకు తెరువునిస్తుంది, అండగా నిలుస్తుంది. ఉన్న చోటునే నమ్ముకుని తనని నమ్ముకున్న వాళ్ళకి నీడనివ్వడం చెట్టు స్వభావం. ఆడదానిగా పుట్టి ఎవరి పంచనా ఉండడం కంటే చెట్టుగా పుట్టి తోబుట్టువులా పచ్చగా బతకడమే సుఖం. ప్రస్తుత జీవితానికి నిర్వచనం ధ్వనిస్తోంది. అర్థం చేసుకునే మనసుంటే ఎన్నెన్ని భావాలతో చెట్లు పలకరిస్తాయి. చెట్లు మాట్లాడలేవు, కాని చేతలు తెలుసు. నేను పోగొట్టుకున్న వసంతం వీటి నీడలోనే తిరిగి పొందగలిగాను. ఇది నా జీవన అనుభూతి. అలా మాట్లాడుతున్న ఆవిడనే చూస్తూ ఉండిపోతున్నాం. కాని ఒక నిజం నేను చెప్పాలి. నేను మీతో పాటే ఉండిపోయుంటే ఇవన్నీ ఈరోజు నేను పొందగలిగేదాన్నా? అలాంటి అవకాశం ఇచ్చిన మీకు నేను కృతజ్ఞురాల్ని. క్షణకాలం మౌనం. మామగారు, ఊరగాయ మామగారు అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చే మనుషుల్లో ఆత్మీయతను వదులుకోలేను. ప్రతి పూట వసంతంలా కనిపించే ఈ చోటు విడిచి రాలేను. తిరిగి తన పనిలో ఉండిపోయారు ఊరగాయ మామగారు. జీవితంలో ప్రతి క్షణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ క్షణంలోనైనా మనిషి జీవితాన్ని మార్చగలిగే మహత్తర శక్తి ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ ఆవకాయ చెట్టు లాంటి ఊరగాయ మామగారు. ఇప్పుడెన్న అనుకునేం లాభం? అంతరాత్మ వెటకారం. కథ సమాప్తం.